హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. ఈ వీడియోలో మనం ఏంటంటే మన యొక్క సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ 2024 రివిజన్ సిరీస్ అనేది మనం కంటిన్యూ చేయబోతున్నాం. ఓకేనా? సో లాస్ట్ క్లాస్ అంటే లాస్ట్ వీడియో లెక్చర్ 3 వరకు మనం ఏంటంటే స్టాప్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే లెక్చర్ 4 నుంచి కంటిన్యూ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో బేసికలీ ఈ వీడియోస్ అనేది మనం కనుక చూస్తే కొంచెం ఏంటంటే టైం టేకింగ్ అన్నమాట. అంటే ఈ వీడియోస్లో ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో వాటిని ప్రిపేర్ చేయడం అది ఏంటంటే కొంచెం టైం టేకింగ్. దానివల్లే మనం ఏంటంటే లెక్చర్ 3 తర్వాత కొంచెం బ్రేక్ అనేది తీసుకోవడం జరిగింది. సో కానీ ఇప్పుడు మనం ఏం డిసైడ్ చేసామంటే, ఓకేనా, ఈ రోజు నుంచి మనం ఏం డిసైడ్ చేసామంటే డైలీ మీకేంటంటే ఒక లెక్చర్ అనేది ఖచ్చితంగా నేనేంటంటే ఇవ్వడానికి ట్రై అనేది చేస్తాను. సో మ్యాక్సిమం 99% నా దగ్గర నుంచి ఏంటంటే ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. బట్ చెప్పలేం కదా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఏంటి అనేది. బట్ నేనైతే ప్రామిస్ చేస్తున్నాను 99.99% నేను ట్రై చేస్తాను లెక్చర్స్ అనేవి డైలీ ఇక్కడ నుంచి ఇవ్వడానికి. ఓకేనా? అండ్ దాంతోపాటు మనం ఏంటంటే లాస్ట్ వీడియోస్ లాగా, ఓకేనా, ఒక్కొక్క లెక్చర్కి 20 క్వశ్చన్స్ 15 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ అలా కాకుండా డైలీ మనం ఒక 10 క్వశ్చన్స్ చేద్దాం. డైలీ మనం ఏం చేద్దాం, ఒక 10 క్వశ్చన్స్ అనేవి ఫాలో చేద్దాం. ఓకేనా? 10 క్వశ్చన్స్ ఫాలో చేద్దాం. అండ్ దాంతోపాటు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఏవైతే ఇక్కడ క్వశ్చన్స్ అనేవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఇవి వచ్చేసరికి నేను ప్రిపేర్ చేసినవి కావు. ఓకేనా? ఇది ఆల్రెడీ ఏంటంటే పర్మార్ జీకే అని చెప్పేసి ఒక హిందీ ఛానల్ అనేది ఉంది. ఆ ఛానల్లో మనకేంటంటే చాలా డీటెయిల్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఏదైతే క్లాస్ అనేది జరిగిందో అదే క్లాస్ని మనం ఏంటంటే తీసుకొని అవే క్వశ్చన్స్ని మనం తీసుకొని అదే మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా? సేమ్ అదే అనేది ఉంటుంది. ఒకవేళ మీకు హిందీ కనుక అర్థమైతే, సార్ నాకు హిందీ అర్థం అవుతుందంటే మీరు ఏం చేయొచ్చు, పర్మార్ జీకే ఏదైతే, పర్మార్ జీకే కాదు పర్మార్ ఎస్ఎస్సి ఛానల్, అది సారీ పర్మార్ ఎస్ఎస్సి ఛానల్. ఈ పర్మార్ ఎస్ఎస్సి ఛానల్లో మీరు ఏం చేయొచ్చు అంటే క్లాసెస్ అనేది అటెండ్ కావచ్చు. లేదు సార్ నాకు హిందీ అనేది అర్థం కాదు అంటే మీరు ఏం చేయొచ్చు అంటే మా యొక్క లెక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అటెండ్ అయితే చేయవచ్చు. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1కి కనుక మనం వస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగర్? సో విజయనగర కింగ్డమ్ ఏదైతే ఉందో లేదా విజయనగర ఎంపైర్ ఏదైతే ఉందో అది ఏ డైనాసిటీ అనేది ఎస్టాబ్లిష్ చేసింది? ఓకేనా? ఇది మనకేంటంటే అడగడం అనేది జరిగింది. క్లియరా? సో ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగర కింగ్డమ్ అనేది ఏంటి, అది ఎక్కడ ఉండేది అనేది మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం కనుక చూస్తే ఇది వచ్చేసరికి మన మ్యాప్, ఇండియా యొక్క మ్యాప్ కనుక చూస్తే, అండ్ ఇక్కడ నుంచి ఇలాగ మనకేంటంటే తుంగభద్ర రివర్ అనేది వెళ్తుంది. ఏంటి? తుంగభద్ర రివర్. సో తుంగభద్ర రివర్కి కింది భాగంలో ఉన్న రీజన్నే మనం ఏమంటామంటే విజయనగర ఎంపైర్ అంటాం. అంటే ఇక్కడ చూడండి మనకు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వస్తాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయనగర ఎంపైర్ అనేది ఏ ఒడ్డున ఉంది, ఏ రివర్ ఒడ్డున ఉంది? అది వచ్చేసరికి తుంగభద్ర. సో తుంగభద్ర రివర్ ఒడ్డున మనకేంటంటే విజయనగర ఎంపైర్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ అనేది ఫస్ట్ మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఈ తుంగభద్ర అనేది ఏ రివర్ యొక్క ట్రిబ్యూటరీ? ఇది కూడా కొన్నిసార్లు అడుగుతాడు. ఓకేనా? ఈ తుంగభద్ర వచ్చేసరికి కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. ఓకేనా? కృష్ణా రివర్ యొక్క ట్రిబ్యూటరీ. నెక్స్ట్, సరే ఈ విజయనగర ఎంపైర్ని స్థాపించింది ఎవరు? ఫౌండర్స్ ఎవరు? ఈ విజయనగర ఎంపైర్ యొక్క ఫౌండర్స్ ఎవరు? సరే ఈ విజయనగర ఎంపైర్ యొక్క ఫౌండర్స్ వచ్చేసరికి ఇద్దరు బ్రదర్స్. ఎవరది? హరిహర్ అండ్ బుక్క అని చెప్పేసి ఇద్దరు బ్రదర్స్ ఏంటంటే ఈ విజయనగర ఎంపైర్ని ఎస్టాబ్లిష్ అనేది చేస్తారు. సార్ ఏ సంవత్సరంలో వీళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఇన్ ద ఇయర్ 1336లో ఈ విజయనగర ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. 1336లో ఈ విజయనగర ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్, విజయనగర ఎంపైర్ యొక్క క్యాపిటల్ ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర ఎంపైర్? సార్ క్యాపిటల్ ఆఫ్ విజయనగర ఎంపైర్ ఈజ్ హంపి. హంపి ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర ఎంపైర్. అవునా? క్లియరా? అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అనేవి మనకేంటంటే ఎగ్జామ్లో వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే? నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే, ఓకేనా, ఈ విజయనగర ఎంపైర్కి ఏంటంటే ఇంకొక నేమ్ కూడా ఉంది. ఏంటది అంటే వీళ్ళతో పాటు అంటే విజయనగర ఎంపైర్ ఏ టైంలో అయితే ఉందో అదే టైంలో వీళ్ళ యొక్క కంటెంపరీస్ అంటే సమకాలీనులు. అంటే విజయనగర ఎంపైర్ అనేది ఇక్కడ ఉంది,
ఫర్ సపోజ్ ఇంకో కింగ్డమ్ అనేది ఇక్కడ ఉండొచ్చు, పైన ఉండొచ్చు, ఇంకో కింగ్డమ్ ఇక్కడ ఉండొచ్చు. అంటే విజయనగర ఎంపైర్కి కంటెంపరీ కింగ్డమ్ ఏంటంటే బాహ్మనీ కింగ్డమ్. బాహ్మనీ కింగ్డమ్. సో ఈ బాహ్మనీ కింగ్డమ్ వాళ్ళు ఈ విజయనగర ఎంపైర్కి ఏమని పిలిచేవాళ్ళంటే కర్ణాటక్ సామ్రాజ్. అంటే ఇది కర్ణాటక సామ్రాజ్యం. అంటే ఇక్కడ నుంచి మనం ఏం చెప్పొచ్చు, ఏదైతే ఈ విజయనగర ఎంపైర్ ఉందో అది ఇప్పుడు ఏదైతే మోడర్న్ డే కర్ణాటక రీజన్ ఉందో ఆ రీజన్ దగ్గరికి ఏంటంటే రావడం జరుగుతుంది. అవునా? ఇది నెక్స్ట్ క్వశ్చన్లో ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీస్ ఎస్టాబ్లిష్డ్ ద కింగ్డమ్ ఆఫ్ విజయనగర. అంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? ఎస్టాబ్లిష్ చేసింది వీడి యొక్క ఫౌండర్స్ హరిహర అండ్ బుక్క. వీళ్ళు ఏ డైనాసిటీకి చెందిన వాళ్ళు? దే బిలాంగ్ టు సంగం డైనాసిటీ. వీళ్ళు సంగం డైనాసిటీకి చెందిన వాళ్ళు. అంటే ఈ విజయనగర ఎంపైర్లో మనకేంటంటే టోటల్గా 4 డైనాసిటీస్, 4 డైనాసిటీస్ అనేవి ఉన్నాయి. ఏంటవి అంటే సంగం ఫస్ట్, ఓకేనా, సంగం. దీని తర్వాత సులు, నెక్స్ట్ తులు, సంగం, సులు, తులు అండ్ అరైవీడు. ఓకేనా, అరైవీడు. వీటి యొక్క మీరు ఏం చేయొచ్చు అంటే ఇయర్స్ అనేవి అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఒక బ్రీఫ్గా చూడండి. 1336 నుంచి ఇది వచ్చేసరికి 1485 వరకు సంగం డైనాసిటీ అనేది రూల్ చేసింది. దాని తర్వాత సులు వచ్చేసరికి 1485 నుంచి 1505 వరకు సులు డైనాసిటీ. దీని తర్వాత తులు డైనాసిటీ కనుక చూస్తే 1505 నుంచి 1570 వరకు రూల్ అనేది చేసింది, అంటే 65 సంవత్సరాలు. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత కనుక చూస్తే మళ్ళీ మనకు 1570 నుంచి 1645 వరకు అరైవీడు డైనాసిటీ అనేది రూల్ చేసింది. అండ్ ఈ 4 డైనాసిటీస్ లేదా విజయనగర ఎంపైర్లో అందరికంటే పవర్ఫుల్ రూలర్ ఎవరు అంటే కృష్ణదేవరాయ. ఈ కృష్ణదేవరాయ ఏ డైనాసిటీకి చెందినవాడు అంటే మన తులువ్ డైనాసిటీకి. కృష్ణదేవరాయ. సో ఈ కృష్ణదేవరాయ ఏ డైనాసిటీకి చెందినవాడు అంటే మన తులువ్ డైనాసిటీకి చెందిన అతను. ఓకేనా. సో ఈ విధంగా విజయనగర ఎంపైర్లో మనకేంటంటే ఈ విధంగా ఇక్కడ నుంచి మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకేనా, ఇది మనం చూసేసాం. క్లియర్. నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ద రామకృష్ణ మిషన్ స్ట్రెస్డ్ ద ఐడియల్ ఆఫ్ డాష్ త్రూ సోషల్ సర్వీస్ అండ్ సెల్ఫ్ యాక్షన్. అంటే రామకృష్ణ మిషన్ ఏం చేసిందంటే మీరు ఇది సాధించవచ్చు, మీకు ఇది లభిస్తుంది ఎప్పుడు? త్రూ సోషల్ సర్వీస్. మీరు ఏదైతే సోషల్ సర్వీస్ ఉందో అది చేస్తే, జనాలకి హెల్ప్ చేస్తే, జనాలకి మేలు చేస్తే, అండ్ మీ యొక్క సెల్ఫ్లెస్ యాక్షన్స్తో మీకు ఏమొస్తుంది? సాల్వేషనా, మోక్షమా, భక్త్యా, లేకపోతే దేవుడు మీకు కనిపిస్తాడా, లేదా దేవుడు ప్రత్యక్షమవుతాడా, లేదా ఎడ్యుకేషనా, ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే రామకృష్ణ మిషన్ గురించి తెలుసుకోవాలి. రామకృష్ణ మిషన్ గురించి మనం తెలుసుకోవాలి. రామకృష్ణ మిషన్ కనుక మనం చూస్తే ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తారు, దీన్ని ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1st of May 1897 బేలూర్ మఠ్లో దీనికి ఏంటంటే ఇదేంటంటే ఎస్టాబ్లిష్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకేనా. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు? దీన్ని ఫౌండర్ ఎవరు అంటే నరేంద్ర దత్త. సార్ ఈ నరేంద్ర దత్త నేమ్ ఏంటి, కొత్తగా ఉంది? ఓకేనా, నరేంద్ర దత్త కాదు, నరేంద్రనాథ్ దత్త. నరేంద్రనాథ్ దత్త. సరే ఈ నరేంద్రనాథ్ దత్త ఏంటి, ఒక న్యూ నేమ్ ఉందంటే కాదు, ఇది ఓల్డ్ నేమ్, మనకు తెలిసిన నేమే. ఏంటది అంటే దిస్ ఈజ్ ద చైల్డ్హుడ్ నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద. అంటే స్వామి వివేకానంద గారు స్థాపించినది ఏంటి అంటే రామకృష్ణ మిషన్. అవునా, రామకృష్ణ మిషన్. క్లియరా? సో ఇక్కడ నుంచి మనకేంటంటే రామకృష్ణ మిషన్ గురించి తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్వామి వివేకానంద గారి గురించి తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు స్వామి వివేకానంద గారి గురించి తెలుసుకోవాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన యొక్క బర్త్ ఎప్పుడు అండ్ డెత్ ఎప్పుడు అయింది అనేది చూడాలి.
స్వామి వివేకానంద యొక్క బర్త్ అనేది మనం చూస్తే ఈయన ఎప్పుడు జన్మించారు అంటే 12th ఆఫ్ జనవరి 1863న ఈయన జన్మించడం అనేది జరిగింది. అండ్ ఈయన ఎప్పుడు చనిపోయారు అంటే ఈయన ఎప్పుడు చనిపోయారు అంటే 4th ఆఫ్ జూలై 1902లో ఈయన ఏంటంటే చనిపోవడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనం గనక చూస్తే అంటే ఏదైతే ఈయన యొక్క బర్త్డే ఉందో, ఓకేనా, ఈయన యొక్క జన్మదినం ఉందో దీన్ని మనం ఏ విధంగా సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ నేషనల్ యూత్ డే. అంటే మీకు ఎగ్జామ్లో ఎప్పుడైనా నేషనల్ యూత్ డే అనేది ఎప్పుడు అని చెప్పేసి అడిగితే మనం ఏం చెప్పాలి? 12th ఆఫ్ జనవరి అనేది చెప్పాలి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ యూత్ డే అయితే ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసరికి ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అది చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్వామి వివేకానంద గారు, ఓకేనా, స్వామి వివేకానంద గారు కొన్ని ఏంటంటే న్యూస్ పేపర్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, కొన్ని బుక్స్ రాయడం జరిగింది. ఇప్పుడు చూద్దాం న్యూస్ పేపర్స్ ఏమేమి ఎస్టాబ్లిష్ చేశారు, న్యూస్ పేపర్స్ ఏం పబ్లిష్ చేశారు. న్యూస్ పేపర్స్ కనుక మనం చూస్తే ఈయన పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్స్ వచ్చేసరికి ప్రబుద్ధ్ భారత్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఉద్బోధన్, ఓకేనా. నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఏం చెప్తాడు? ఈ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే స్వామి వివేకానంద గారు పబ్లిష్ చేసిన న్యూస్ పేపర్ నేమ్స్ ఏంటి? ప్రబుద్ధ భారత్, ఉద్బోధన్, ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. లేదు ఏం అడుగుతాడంటే ప్రబుద్ధ భారత్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉండేది, ఉద్బోధన్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉండేది అని అడగచ్చు. ప్రబుద్ధ భారత్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, ఓకేనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకేంటంటే చెప్పడం జరిగింది. ఉద్బోధన్ కనుక చూస్తే ఇట్ వాజ్ ఇన్ బెంగాలీ, ఇది వచ్చేసరికి బెంగాలీలో ఈయన ఏంటంటే పబ్లిష్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈయన రాసిన బుక్స్, ఈయన ఏ బుక్స్ అనేవి రాశారు అంటే హీ రోట్ కర్మయోగ్, దీని తర్వాత రాజయోగ్, కర్మయోగ్, రాజయోగ్ అని ఈ బుక్స్ రాయడం జరిగింది. అండ్ స్వామి వివేకానంద గారి గురించి ఒక ఫేమస్ థింగ్ అనేది ఏంటి అంటే ఈయన చికాగోలో ఒక స్పీచ్ అనేది ఇచ్చారు, ఓకేనా, చికాగో స్పీచ్ ఇవ్వడం జరిగింది. అది ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. హీ గేవ్ ద ఫేమస్ చికాగో స్పీచ్ ఇన్ ద ఇయర్ 1893, 1893వ సంవత్సరంలో ఈయన ఫేమస్ చికాగో స్పీచ్ అనేది ఇవ్వడం జరిగింది. సార్ మన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? రామకృష్ణ మిషన్ ఏం చేసిందంటే మీరు సోషల్ సర్వీస్ సెల్ఫ్లెస్ యాక్షన్స్ కనుక చేస్తే మీకు ఏం లభిస్తుంది అంటే సాల్వేషన్, మోక్షం అనేది లభిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది, ఓకేనా. సో ఇది రామకృష్ణ మిషన్ గురించి అండ్ స్వామి వివేకానంద గురించి, ఓకేనా. నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనల్స్, అంటే వీటిలో ఏ సెల్ ఆర్గనల్ కన్వర్ట్స్ న్యూట్రియన్ ఇంటూ ఎనర్జీ, అంటే ఇందులో ఏది న్యూట్రియంట్స్ నుంచి ఎనర్జీని కన్వర్ట్ చేస్తుంది, అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది ఏంటి, సెల్లో ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేది ఏంటి? మనం ఆల్రెడీ క్లాస్ 1లో లేదా లెక్చర్ 1లో ఏం చేసామంటే సెల్ గురించి టోటల్గా డిస్కస్ చేసాం, ఓకేనా. సెల్లో ఎటువంటి ఆర్గనల్స్ అనేవి ఉంటాయి, టోటల్గా సెల్ అనేది ఏంటి, సెల్ వాల్ అనేది ఉంటుందా లేదా, యానిమల్ సెల్లో ఉంటుందా, ప్లాంట్ సెల్లో ఉంటుందా ఏంటి అనేది మొత్తం డిస్కస్ చేసాం, ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది? న్యూట్రియంట్స్ నుంచి ఎనర్జీ, అంటే ఎనర్జీ అనేది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? మన సెల్లో, ఓకేనా. ఎనర్జీ అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందంటే ఏటీపీ రూపంలో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా ప్రొడ్యూస్ అనేది చేస్తుంది. సో మైటోకాండ్రియా, ఓకేనా. సో ఇప్పుడు సెల్ గురించి బ్రీఫ్గా చూద్దాం, ఓకేనా, బ్రీఫ్గా చూద్దాం, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం అనిమల్ సెల్. సో ఇది వచ్చేసరికి అనిమల్ సెల్. సో అనిమల్ సెల్ కనుక చూస్తే ఇక్కడ మనకి ఏముంటుందంటే సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది అనిమల్ సెల్లో. కానీ సార్ సెల్ వాల్ అనేది అనిమల్ సెల్లో ఉంటుందా అంటే ఉండదు. సెల్ వాల్ అనేది అనిమల్ సెల్లో ఉండదు. కానీ ఎందులో ఉంటుంది సార్? సెల్ వాల్ వచ్చేసరికి
ప్లాంట్ సెల్స్లో ఉంటుంది. ఓకేనా, ప్లాంట్ సెల్లో సెల్ వాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫంగస్లో సెల్ వాల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ సెల్ వాల్ అనేది బ్యాక్టీరియాలో కూడా ఉంటుంది. ఎక్కడ? బ్యాక్టీరియా. ఈ 3 చోట్ల మనకేంటంటే సెల్ వాల్ అనేది కనిపిస్తుంది. ప్లాంట్ సెల్లో వచ్చేసరికి ఏదైతే సెల్ వాల్ ఉందో అది సెల్యులోస్తో మేడ్ అవుతుంది. అంటే ఇది సెల్యులోస్తో తయారవుతుంది, సెల్యులోస్తో. అదే ఫంగస్ గనక చూస్తే ఫంగస్లో కైటిన్ లేదా చిటిన్ అంటాం. కైటిన్తో ఇది మేడ్ అవుతుంది, దీన్ని తయారు చేస్తారు. బ్యాక్టీరియాలో గనక చూస్తే బ్యాక్టీరియాలో వచ్చేసరికి పెప్టిన్తో ఇదేంటంటే తయారనేది చేస్తారు. ఓకేనా, సెల్ వాల్ గురించి ఇది. సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి? ఒక మెంబ్రెయిన్. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. ఓకేనా, ఒక్కొక్కటి చూద్దాం. సో ఇక్కడ ఈ సెల్లో సెంటర్లో గనక చూస్తే ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది న్యూక్లియస్. సో న్యూక్లియస్లో మళ్ళీ గనక మనం చూస్తే న్యూక్లియస్లో న్యూక్లియోలస్ ఉంటుంది. అంటే న్యూక్లియస్కి సెంటర్ న్యూక్లియోలస్. న్యూక్లియస్కి మనకు న్యూక్లియర్ పోర్స్ ఉంటాయి. ఈ న్యూక్లియర్ పోర్స్తో ఏమవుతుందంటే ఏదైతే ఫుడ్ మెటీరియల్ కానివ్వండి, డేటా కానివ్వండి, ఈ ఏదైతే లిక్విడ్ కానివ్వండి ఏదైతే ఉందో అది ఏంటంటే న్యూక్లియోలస్ నుంచి న్యూక్లియస్కి అంటే సెల్కి మధ్య మూవ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే న్యూక్లియస్ ఉందో న్యూక్లియస్కి మనకి ఏంటంటే పోర్స్ అనేవి ఉన్నాయి. ఈ పోర్స్ ద్వారా ఏమవుతుందంటే ఏదైతే ఇక్కడ నుంచి డేటా కావచ్చు లేదా ఏదైతే మన ఫుడ్ మెటీరియల్స్ కావచ్చు అది ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం, ఇక్కడ నుంచి లోపల రావడం. ఓకేనా, లోపలికి ఫుడ్ అనేది వెళ్తుంది, బయటికి వేస్ట్ అనేది వెళ్తుంది అలాగా. నెక్స్ట్ న్యూక్లియస్లో మనకేంటంటే న్యూక్లియోప్లాజం ఉంటుంది. ఎలాగైతే సెల్లో ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుందో ఏంటది? సైటోప్లాజం. ఎలాగైతే సెల్ లోపల ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్ ఉంటుందో ఏంటది? సైటోప్లాజం. అదేవిధంగా న్యూక్లియస్లో కూడా ఒక జెల్ లైక్ సబ్స్టెన్స్, ఓకేనా, ఒక లిక్విడ్ సబ్స్టెన్స్ అనేది ఉంటుంది. అది వచ్చేసరికి న్యూక్లియోప్లాజం అంటాం. నెక్స్ట్ న్యూక్లియర్లో గనక చూస్తే ఒక మనకు ఎన్వెలప్ కూడా ఉంటుంది. ఓకేనా, న్యూక్లియస్లో ఎన్వెలప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్కటి చూద్దాం. ఇప్పుడు మనం కనుక చూస్తే సెల్ యొక్క ఆర్గనల్స్లో ఏవైతే ఉంటాయో అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోప్లాస్మిక్ రెటికులం. ఏంటది? ఎండోప్లాస్మిక్ రెటికులం. సో ఎండోప్లాస్మిక్ రెటికులం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం పని ఏంటి? వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం? ఎండోప్లాస్మిక్ రెటికులం ఏం పని చేస్తుందంటే ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే న్యూట్రియంట్స్ని ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది. ఇక్కడ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది రఫ్గా ఎందుకు ఉంటుందంటే ఈ రైబోజోమ్స్ అనేది ఉండడం వల్ల. అంటే ఎండోప్లాస్మిక్ రెటికులం ఇక్కడ చూడండి, మనకు రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇక్కడ ఉంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం కనుక చూస్తే ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది ఇక్కడ రెడ్లో కనిపిస్తుందో అది. ఇక్కడ మనకేంటంటే డాట్స్ ఉన్నాయి. ఈ డాట్స్ ఏంటి? రైబోజోమ్స్. ఈ రైబోజోమ్స్ అనేవి ఈ ఎండోప్లాస్మిక్ రెటికులంకి అటాచ్ అవ్వడం వల్ల ఇది ఏమవుతుందంటే రఫ్ ఎండోప్లాస్మిక్ అవుతుంది. ఒకవేళ రైబోజోమ్స్ లేకపోతే అదేమవుతుంది? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అవుతుంది. అవునా, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అనేది అవుతుంది. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏం చేస్తుందంటే ఏవైతే ఫ్యాట్స్ అండ్ లిపిడ్స్ ఉంటాయో వాటిని ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తుంది. అవునా, వాటిని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రైబోజోమ్స్ అనేవి, ఓకేనా, రైబోజోమ్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతాయి సార్? ఈ రైబోజోమ్స్ అనేవి మనకు న్యూక్లియస్లో ఫామ్ అవుతాయి. న్యూక్లియస్లో ఫామ్ అయ్యి మనకేంటంటే ఎండోప్లాస్మిక్ రెటికులం దగ్గరికి వస్తాయి. ఓకేనా, ఇది. నెక్స్ట్ దీని తర్వాత లైజోజోమ్స్ అనేవి ఏంటి? వాట్ ఆర్ దీస్ లైజోజోమ్స్? ఈ లైజోజోమ్స్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. ఏంటి? సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్. ఇవి ఏం చేస్తాయంటే ఎప్పుడైనా కూడా ఈ సెల్లో ఏదైనా ఒక మిస్ఫంక్షన్ జరిగినా, ఈ సెల్ అనేది పని చేయకపోయినా, ఈ సెల్ అనేది పాడైపోయినా, ఈ సెల్ అనేది ఒక క్యాన్సరస్ సెల్గా చేంజ్ అవుతున్నా, ఇది ఏమవుతుందంటే ఈ లైజోజోమ్స్ అనేవి బర్స్ట్ అయిపోయి ఇందులో ఉన్న హైడ్రోలిటిక్ ఎంజైమ్ ఏమవుతుందంటే బయటికి వచ్చేసరికి ఈ హైడ్రోలిటిక్ ఎంజైమ్లో మనకేంటంటే డైజెస్టివ్ కెపాసిటీస్ ఉంటాయి. దానివల్ల ఈ సెల్ మొత్తం ఏంటంటే డైజెస్ట్ అయిపోతుంది. ఓకేనా, డైజెస్ట్ అయిపోతుంది. అంటే మీతో పని కనుక అయిపోతే దాన్ని డిస్కార్డ్ చేసేస్తున్నాం. ఓకేనా, ఇది. నెక్స్ట్ దీని తర్వాత ఇంకా మనకి ఏమన్నా పెరాక్సిజోమ్స్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఆక్సిడేటివ్ క్రిస్టల్స్. పెరాక్సిజోమ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆక్సిడేటివ్ క్రిస్టల్స్. ఓకేనా, ఆక్సిడేటివ్ క్రిస్టల్ అంటే ఇక్కడ పెరాక్సిజోమ్స్లో ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ గోల్గి అపారటస్ అనేది ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్యాకేజింగ్ అండ్ డిస్పాచింగ్.
అంటే ఇక్కడ నుంచి మన ఏదైతే సెల్ ఆర్గనల్స్ ఉంటుందో, మనకి ఎక్కడైతే ఎనర్జీ అనేది అవసరం ఉంటుందో అక్కడికి మనం ఏం చేస్తామంటే దీన్ని డిస్పాచ్ చేస్తాం. నెక్స్ట్ మైటోకాండ్రియా ఏం చేస్తుంది? మైటోకాండ్రియా ఈజ్ నోన్ యాజ్ ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. పవర్ హౌస్ ఆఫ్ సెల్, ఇది వచ్చేసరికి మనం పవర్ హౌస్ ఆఫ్ ద సెల్గా అంటాం. ఓకేనా? ఇక్కడ ఈ మైటోకాండ్రియాలో మన ఎనర్జీ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఏటీపీ రూపంలో ఫామ్ అవుతుంది, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకేనా? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత ఈ మైటోకాండ్రియా యొక్క థిక్నెస్ ఎలాగా, మైటోకాండ్రియా యొక్క సైజ్ అనేది ఎలాగా అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతాడు అప్పుడప్పుడు. అది 0.5 to 1 మైక్రోమీటర్. ఎంఎం అంటే ఇక్కడ మైక్రోమీటర్ అన్నమాట. ఓకేనా? 1 mm. క్లియరా? ఈ విధంగా అనేది ఉంటుంది. క్లియర్? ఇంకా ఏమైనా ఉన్నాయా? మనం గనక చూస్తే ఇంకా సెల్ గురించి బేసిక్ గనక మనం చూస్తే, సెల్ అనేది ఏంటి? సెల్ ఈజ్ అ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఇదేంటి? సెల్ ఈజ్ అ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ రాస్తాను, సెల్ ఈజ్ అ ఫండమెంటల్ యూనిట్ ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకేనా? నెక్స్ట్ సెల్ యొక్క డిస్కవరీ ఎవరు చేశారు? సెల్ యొక్క డిస్కవరీ అనేది ఒకటి లివింగ్ సెల్ అనేది ఉంది, లివింగ్ సెల్ అండ్ డెడ్ సెల్. పైన రాస్తాను. ఫస్ట్ వచ్చేసరికి డెడ్ సెల్ని కనుగొన్నారు. డెడ్ సెల్, ఒక డెడ్ సెల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే డెడ్ సెల్. ఈ డెడ్ సెల్ని ఎవరు ఫైండ్ అవుట్ చేశారు అంటే మన రాబర్ట్ హుక్. ఎవరు? రాబర్ట్ హుక్. రాబర్ట్ హుక్ ఏ సంవత్సరంలో? ఇన్ ద ఇయర్ 1664, 1664 సంవత్సరంలో రాబర్ట్ హుక్ డెడ్ సెల్ని ఫైండ్ అవుట్ చేశారు. ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారంటే ఒక కార్క్లో, ఒక కార్క్ అంటే ఒక చెట్టు యొక్క బార్క్ ఉంటుంది కదా, దాన్నే మనం కార్క్ అంటాం. కార్క్లో ఇది ఫైండ్ అవుట్ చేశారు. నెక్స్ట్ లివింగ్ సెల్ అనేది మనము ఎవరు లివింగ్ సెల్ ఫైండ్ అవుట్ చేసింది ఎవరు అంటే యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఓకేనా? యాంటోనీ వాన్ లీవెన్హాక్. ఏ సంవత్సరంలో? 9 సంవత్సరాల తర్వాత, అంటే 1675, 9 కాదు 11 సంవత్సరాలు, 11 ఇయర్స్ అవుతుంది కదా. ఎస్, 11 ఇయర్స్ తర్వాత మనకేంటంటే లివింగ్ సెల్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఇది ఎక్కడ ఫైండ్ అవుట్ చేశారు అంటే ఒక పాండ్లో, ఒక చెరువులో మనం ఏంటంటే లివింగ్ సెల్ని మనం ఫైండ్ అవుట్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? క్లియర్? నెక్స్ట్ ఇక్కడ మనం అంతా చూసేసాం కదా. ఎస్, నాకు తెలిసి అంతా మనం చూసేసాం. ఓకేనా? ఆల్రెడీ ఒకవేళ మీరు ఈ ఏదైతే సెల్ గురించి ఉందో అది టోటల్గా డీటెయిల్గా మీరు చూడాలనుకుంటే లెక్చర్ 1కి వెళ్ళి అక్కడ మీరు సెల్ గురించి టోటల్గా చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద 4th క్వశ్చన్, ద తమిళ్ వర్డ్ మూవెండర్. సో ఈ తమిళ్ వర్డ్ మూవెండర్ అనేది ఈజ్ మెన్షన్డ్ ఇన్ సంగం పోయమ్స్ మీన్స్, అంటే మూవెండర్ అనేది ఏదైతే సంగం పోయమ్స్లో దానికి అర్థం ఏంటి? 3 చీఫ్సా, హెడ్మెన్నా, ధమ్మమత్తానా, లేకపోతే రిచ్చా, ఏమొస్తుంది? ఇక్కడ కనుక చూస్తే ఏదైతే మన తమిళ్లో మూవెండర్ అనేది ఉందో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఏదైతే అప్పట్లో ఉన్న, అంటే సంగం పీరియడ్లో ఏవైతే 3 బిగ్ రాజ్యాలు, పెద్ద రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్స్ని మనం మూవెండర్ అంటాం. అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ 3 చీఫ్స్. సార్ మనం ఏం చెప్తున్నాం అంటే సంగం పీరియడ్లో 3 చాలా బిగ్, చాలా పెద్ద రాజ్యాలు అనేవి ఉండేవి, చాలా ఇంపార్టెంట్ రాజ్యాలు. ఏంటి ఆ రాజ్యాలు అంటే చూద్దాం. ఏంటవి అంటే చోళ, చేర, పాండ్య. చేర, చోళ, పాండ్య, ఈ 3 రాజ్యాలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవునా? ఈ 3 రాజ్యాలు మనకేంటంటే చాలా ఇంపార్టెంట్. అందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేర గనక చూస్తే, చేర ఇక్కడ రాస్తాను. చేర ఎగ్జామ్లో ఈ చేర గురించి ఏమడుగుతాడు? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఈ చేర యొక్క క్యాపిటల్ ఏంటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చేర? చేర యొక్క క్యాపిటల్ అనేది మనము వంజీ లేదా వజ్జీ కూడా అంటారు. వజ్జీ లేదా వంజీ. అండ్ ఈ చేరాలో పోర్ట్స్ అనేవి ఏ పోర్ట్స్ ఉన్నాయి? వాట్ ఆర్ ద పోర్ట్స్ ఇన్ చేర? చేరాలో ఎటువంటి పోర్ట్స్ అనేవి ఉన్నాయి? సార్ చేరాలో మనకేంటంటే ముచ్రి, ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు కనుక చూస్తే ఇక్కడ చేరాలో చూడండి, ఇక్కడ ముచ్చిరి ఇది కూడా చేరా కింగ్డమే, కానీ ఏంటంటే డివిజన్ అయ్యి అలా అయింది. సో చేరాలో ముచ్చిరి పోర్ట్, దీని తర్వాత టోండి, TONDI, టోండి, ముచ్చిరి, టోండి, ఈ 2 పోర్ట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత ఈ చేరా యొక్క సింబల్ ఏంటి? చాలా ఇంపార్టెంట్. సింబల్, వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ చేరా? సో చేరా యొక్క సింబల్ వచ్చేసరికి బో అండ్ యారో. బో అండ్ యారో.
బో అండ్ యారో, ఓకేనా. ఇది చేరా గురించి. నెక్స్ట్ చోళా చూద్దామా, పాండ్యా చూద్దామా. చోళా చూద్దాం. చేరా, చోళా, పాండ్యా. చోళా. సో చోళా కనుక చూస్తే చోళా వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎంపైర్ ఇన్ ఎక్స్పాన్షన్ త్రూ సీ. అంటే ఈ చోళా ఎంపైర్ కనుక చూస్తే వీళ్ళు ఒకప్పుడు ఏం చేశారంటే బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉందో, బే ఆఫ్ బెంగాల్ కానివ్వండి, ఇండియన్ ఓషన్ కానివ్వండి, ఇండియన్ ఓషన్లో కొంచెం పార్ట్ వరకు వీళ్ళ యొక్క రూల్ అనేది ఉండేది. అంటే వీళ్ళ యొక్క నేవీ అనేది చాలా పవర్ఫుల్గా ఉండేది చోళా ఎంపైర్ యొక్క. ఇందులో కనుక చూస్తే చోళా యొక్క క్యాపిటల్ ఏంటి అని అడుగుతాడు. చోళా యొక్క క్యాపిటల్ వచ్చేసరికి మనకు మధురై, ఓకేనా. సారీ, చోళా యొక్క క్యాపిటల్ మధురై కాదు, ఇది వచ్చేసరికి పాండ్యా యొక్క క్యాపిటల్ మధురై. చోళా యొక్క క్యాపిటల్ వచ్చేసరికి తంజోర్ లేదా తంజావూర్ లేదా ఉరాయూర్ లేదా ఒక కింగ్ ఏం చేస్తాడంటే ఒక రాజ్యాన్ని స్థాపించి దాన్ని క్యాపిటల్గా చేస్తాడు. ఏంటది అంటే గంగైకొండ చోళపురం. ఇది కూడా ఒకప్పుడు క్యాపిటల్గా ఉంటుంది. సో చోళా యొక్క క్యాపిటల్స్ ఇవి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా కనుక చూస్తే చోళా యొక్క సింబల్ లేదా పోర్ట్ చూద్దామా. పోర్ట్స్, వాట్ ఆర్ ద పోర్ట్స్ ఆఫ్ చోళా. చోళా యొక్క పోర్ట్స్ కనుక చూస్తే ఒకటి పూహర్, దీని తర్వాత కావేరీ పట్టణం, పూహర్ లేదా కావేరీ పట్టణం, ఈ రెండు పోర్ట్స్. నెక్స్ట్ వీటి యొక్క సింబల్ నేనేం చెప్పాను, ఈ చోళాస్ వచ్చేసరికి చాలా చాలా పవర్ఫుల్ కాబట్టి, అండ్ అనిమల్స్లో చాలా పవర్ఫుల్ ఏంటి, లెటస్ అజ్యూమ్ దట్ టైగర్ వచ్చేసరికి అందరికంటే పవర్ఫుల్. సో చోళా యొక్క సింబల్ వచ్చేసరికి టైగర్, ఓకేనా. చోళా ఇది. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటి, పాండ్యా. సో పాండ్యా రాజ్యం అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ. సో పాండ్యా యొక్క క్యాపిటల్ అనేది చూస్తే మధురై. ఇక్కడ చూడండి చోళా యొక్క క్యాపిటల్ ఉరాయూర్ అనేది ఉంది. నెక్స్ట్ ఉరాయూర్తో పాటు మనకు తంజోర్ అనేది ఉంది. దాంతోపాటు గంగైకొండ చోళపురం అనేది కూడా వీటి యొక్క క్యాపిటల్సే, ఓకేనా. సో పాండ్యా రీజన్ అనేది ఏంటి అంటే ఇప్పుడు కరెంట్లీ మన తమిళనాడు రీజన్ ఏదైతే ఉందో అది మనకు పాండ్యా రీజన్ కిందకి వస్తుంది. సో ఈ పాండ్యా యొక్క వీళ్ళ యొక్క క్యాపిటల్ అనేది ఏంటి, మధురై. వీళ్ళ యొక్క క్యాపిటల్ మధురై, క్యాపిటల్ ఈజ్ మధురై. దీని తర్వాత వీళ్ళ యొక్క పోర్ట్ ఏదైతే ఉందో అది ఏంటి అంటే కొరకై, ఓకేనా. కొరకై చూద్దామా, ఉందా ఇక్కడ, లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ వీళ్ళ యొక్క సింబల్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పాండ్యా అనేది తమిళనాడు రీజన్కి బిలాంగ్ చేస్తుంది. అండ్ మనం తమిళనాడు కనుక చూస్తే ఈ తమిళనాడు రీజన్ వచ్చేసరికి మనము ఏదర్ ఇక్కడ అరేబియన్ సీ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఇండియన్ ఓషన్ యాక్సెస్ చేయొచ్చు, అలాగే బే ఆఫ్ బెంగాల్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇక్కడ 3 చోట్ల మనకేంటంటే సముద్రం అనేది ఉంది. సముద్రం అనేది ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది, మనం ఫిష్ అనేది బాగా పట్టచ్చు. అంటే పాండ్యా యొక్క సింబల్ వచ్చేసరికి ఫిష్, ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. బో అండ్ యారో, టైగర్, ఫిష్, క్లియరా. బో అండ్ యారో, టైగర్, ఫిష్. సో ఈ విధంగా మనకేంటంటే అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఈ సంగం పీరియడ్లో ఇక్కడ మూవెండర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ సంగం ఏజ్లో, ఓకేనా, ఈ సంగం ఏజ్లో ఏం జరుగుతుందంటే ఈ 3 రాజ్యాలు కలిసి అక్కడ ఎవరైతే పోయెట్స్ ఉంటారో, ఓకేనా, ఎవరైతే విద్వానులు, పోయెట్స్, స్కాలర్స్ ఉంటారో వాళ్ళందరినీ అసెంబుల్ అనేది చేసి వాళ్ళేంటంటే ఏం చేస్తారంటే ఒక అసెంబ్లీ అనేది చేస్తారు. ఆ అసెంబ్లీకి ఏంటంటే ఒక నేమ్ అనేది ఉంది, నాకేంటంటే గుర్తు రావడం లేదు. వాటిని మనం ఏమంటామంటే సంఘం, నాకేంటంటే నేమ్ అనేది గుర్తు రావడం, మళ్ళీ చెప్తాను. సో అక్కడి నుంచి, ఓకేనా, అక్కడి నుంచి మనకేంటంటే ముచ్చు సంఘం అంటారు, ఓకేనా. ముచ్చు సంఘం, ఆ ముచ్చు సంఘంస్లో, ఓకేనా, ఆ అసెంబ్లీస్లో మనకేంటంటే ఒక టెక్స్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే తోల్కాపియం, ఓకేనా, తోల్కాపియం. సో తోల్కాపియం ఇస్ అ తమిళ్ టెక్స్ట్ విచ్ వాజ్ గివెన్ ఇన్ ద సెకండ్ ముచ్చు సంఘం. అంటే రెండో అసెంబ్లీ ఏదైతే జరిగిందో ఎవరి మధ్య, పాండ్యాకి, చేరాకి, చోళాకి మధ్య, వీళ్ళ మధ్య సెకండ్ అసెంబ్లీ జరిగినప్పుడు తోల్కాపియం అని చెప్పేసి ఒక తమిళ్ టెక్స్ట్ అనేది వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది, క్లియరా. సో క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ ఈస్ 3 chiefs. నా కమింగ్ టు ద 5th క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాంగ్వేజెస్ డిడ్ జ్యోతిబాయి పూలే గారు, ఓకేనా, జ్యోతిబాయి పూలే గారు గులాంగిరి అనే బుక్ రాయడం జరిగింది.
ఏ లాంగ్వేజ్లో రాయడం జరిగింది. సో ఈ జ్యోతిబాయి పూలే గారు ఏంటంటే ఒక గార్డెనర్ కమ్యూనిటీ, అంటే ఒక గార్డెన్ ఎవరైతే మాలీ కమ్యూనిటీ అంటారు కదా, సో గార్డెనర్ కమ్యూనిటీకి బిలాంగ్ చెందిన అతను. ఓకేనా. ఈయన ఏంటి అంటే మన మహారాష్ట్ర రీజన్ దగ్గర ఈయన ఏంటంటే జన్మించడం జరిగింది. సో ఆబ్వియస్లీ మహారాష్ట్ర రీజన్ కాబట్టి గులాంగిరి అనేది మనకు ఎందులో రాస్తారు, మహారాష్ట్రలో రాయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు హీ ఎస్టాబ్లిష్ సత్యశోధక్ సమాజ్, సత్యశోధక్ సమాజ్. సో సత్యశోధక్ సమాజ్ని ఏంటంటే ఈయన ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దాంతోపాటు ఈయన ఒక బుక్ అనేది రాస్తారు. ఏంటది అంటే సార్వజనిక్ సత్య ధర్మ, సార్వజనిక్ సత్యధర్మ అని చెప్పేసి ఈ బుక్ అనేది ఈయన రాయడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈవిడ గారి యొక్క వైఫ్, అంటే ఈ జ్యోతిబాయి పూలే గారి యొక్క వైఫ్ ఎవరు, సావిత్రిబాయి పూలే హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్, అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ కోసం సావిత్రిబాయి పూలే గారు చాలా కష్టపడ్డారు. అప్పట్లో ఆవిడ గారు ఏం చేశారంటే ఇన్ ది ఇయర్ 1848లో అమ్మాయిల కోసం స్కూల్ ఫర్ గర్ల్స్, అంటే అమ్మాయిల కోసం ఒక స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది మన క్వశ్చన్ నెంబర్ 5. క్లియర్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇక్కడ చూస్ ద కరెక్ట్ పేర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే కరెక్ట్ పేర్ అనేది ఉందో అది మనం చూస్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ అనేది మనకు ఎక్కడి నుంచి ఇవ్వడం జరిగింది, ఇది వచ్చేసరికి మనకు 5 ఇయర్ ప్లాన్స్ నుంచి ఏంటంటే ఇవ్వడం అనేది జరిగింది. 5 ఇయర్ ప్లాన్స్ అంటే 5 ఇయర్ ప్లాన్స్లో ఒక్కొక్క 5 ఇయర్ ప్లాన్, అంటే మనం ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది, టార్గెట్ అనేది మనం ఎంత ఉంచాము, ఎంత అచీవ్ అనేది చేసాము. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మన ఫోకస్ అనేది దేనిపైన ఉంటుంది, సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో దేనిపైన మనం ఫోకస్ చేసాం అది మనం చూడాలి. ఓకేనా. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి నేనేంటంటే ఆన్సర్ చెప్పడానికంటే ముందు నేను మీకేంటంటే ఒక చిన్న సజెషన్ అనేది ఇస్తాను. నేనేంటంటే ఆల్రెడీ 5 ఇయర్స్ ప్లాన్ మీద ఒక డీటెయిల్డ్ వీడియో అనేది ఆల్రెడీ చేస్తున్నాను. సమ్వేర్ అరౌండ్ 1 hour ఆర్ 1 hour 10 minutes ఆ వీడియో అనేది ఉంది. ఆ వీడియో కనుక మీరు చూస్తే 5 ఇయర్ ప్లాన్ యొక్క మొత్తం కాన్సెప్ట్ అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ దాంతోపాటు అక్కడ ఏదైతే ఇంపార్టెంట్ డేటా అనేది ఉందో అది మొత్తం మీకు ఏంటంటే అర్థం అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే కింద లింక్, ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో నేను ఏంటంటే దాని యొక్క లింక్ అనేది ఇస్తాను. ఆ వీడియో యొక్క లింక్ 5 ఇయర్ ప్లాన్స్, ఓకేనా, ఆ 5 ఇయర్ ప్లాన్స్ యొక్క లింక్ అనేది ఇస్తాను. ఆ వీడియో అనేది ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మనకు ఎకనామిక్స్లో ఎక్కడి నుంచైనా ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, అంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంది అంటే అది 5 ఇయర్ ప్లాన్స్ నుంచే. ఎందుకు, అది చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఫోకస్ ఆన్ అగ్రికల్చర్ మనం ఎప్పుడు మనం ఫోకస్ చేస్తాం సార్, అగ్రికల్చర్ పైన మనం వచ్చేసరికి ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో ఫోకస్ చేసాం. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఏం చేసాం, అగ్రికల్చర్ పైన ఫోకస్ అనేది చేసాం. నెక్స్ట్ సార్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో ఏం చేసాం, సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మనము ఇండస్ట్రియలైజేషన్, ఓకేనా, ఇండస్ట్రియలైజేషన్ అనేది దానిపైన ఎక్కువ ఫోకస్ అనేది చేసాం. అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్టా కాదు, ఇక్కడ ఏది కరెక్ట్ అన్నాడు, ఇది కాదు. థర్డ్ 5 ఇయర్ ఇక్కడ చూడండి ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అన్నాడు, ఇది ఏంటి సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో మనం డిస్కస్ చేసాం, సో ఇది కాదు. థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో ఏం చేసాం, థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఏం చేసామంటే సెల్ఫ్ రిలయన్స్ అండ్ జనరేటివ్, అంటే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండాలి అని చెప్పేసి థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో చెప్పాము. సో థర్డ్ 5 ఇయర్ ప్లాన్ తప్పు. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఏం చేసామంటే మన పాపులేషన్ని కంట్రోల్ చేయడం కోసం, ఓకేనా, ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఏం చేసామంటే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేసాం. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్లో మనం ఏం చేసామంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఇంప్లిమెంట్ చేసాము. నెక్స్ట్ ఫిఫ్త్ 5 ఇయర్ ప్లాన్ చూడండి. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది మహాల్నోబిస్ మోడల్ అంట, కాదు. ఈ మహాల్నోబిస్ మోడల్ ఇది తప్పు. మహాల్నోబిస్ మోడల్ అనేది మనము సెకండ్ 5 ఇయర్ ప్లాన్కి చెప్తాము. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ చెప్తాము. సార్ ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి మనము ఏ నేమ్ ఇచ్చాము, ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ వచ్చేసరికి హ్యారడ్ డోమర్ మోడల్, ఓకేనా. ఈ డేటా అంతా నేనేంటంటే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్కి మనం ఏం నేమ్ ఇచ్చాం, దాని యొక్క టార్గెట్ ఏంటి, అక్కడి నుంచి మనం ఎంత అచీవ్ చేస్తాం. ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్లో కనుక మనం చూస్తే మనం టార్గెట్ పెట్టిందేమో 2.1%, కానీ మనం అచీవ్ చేసింది 3.6%. అంటే మన ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది. అదేవిధంగా సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అయ్యిందా అంటే కాదు.
అదే విధంగా అయిందంటే కాదు, కొంచెం సెట్ బ్యాక్స్ అయ్యాయి. మళ్ళీ థర్డ్ 5 ఇయర్ ప్లాన్ కూడా అదే విధంగా అయిందంటే కాదు, అసలు అందులో సగం మాత్రమే థర్డ్ 5 ఇయర్ ప్లాన్లో మనం అచీవ్ చేయడం జరిగింది. 5.6% కనుక మనం టార్గెట్ పెడితే అందులో 2.8% మాత్రమే అచీవ్ చేయగలేము. అంటే ఈ డేటా అనేది మొత్తం మనకేంటంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చాలా చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ మీరు ఇంతవరకు 5 ఇయర్ ప్లాన్ అనేది చూడకపోతే, ఓకేనా, దాని యొక్క నోట్స్ అనేది మీరు చేయకపోతే, రాయకుండా ఉంటే ఆ వీడియో అనేది చూడండి. ఆ వీడియో నుంచి మీరు ఏంటంటే నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి. ఆ ఒక్క నోట్స్ అనేది మీకేంటంటే సరిపోతుంది. ఓకేనా, ఇది 5 ఇయర్ ప్లాన్ గురించి డీటెయిల్స్. క్లియరా? నా కమింగ్ టు ద 7th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ఫండమెంటల్ డ్యూటీస్, రైట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, ఫండమెంటల్ డ్యూటీస్ కానివ్వండి, ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ వర్ యాడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ చేసినప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు? ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారంటే ఇందిరా గాంధీ గారు ఉన్నారు. ఇందిరా గాంధీ గారు మనకేంటంటే ఉన్నారు. సరే, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది మనం ఎప్పుడు యాడ్ చేసాం? ఇవి ఎప్పుడు యాడ్ చేసామంటే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఇన్ ద ఇయర్ 1976. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లే మనం ఏమంటామంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటాం. ఎందుకు? ఇక్కడ మనం చాలా అమెండ్మెంట్స్ చేసాం, అవునా. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనం ఏం చేసామంటే మన యొక్క ఏదైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో వాటిని యాడ్ చేసాం. సరే, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎవరి సజెషన్ మేరకు మనం యాడ్ చేసామంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. ఓకేనా, సర్దార్ స్వరణ్ సింగ్ కమిషన్ లేదా కమిటీ, అంటే దీన్ని మనం SSSగా కూడా చెప్తాం. SSS యొక్క కమిషన్ యొక్క సజెషన్స్ ద్వారా మనం ఏం చేసామంటే దీన్ని యాడ్ అనేది చేసాం. ఈ సర్దార్ స్వరణ్ సింగ్ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే 8 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి చెప్పడం జరిగింది. 8 ఫండమెంటల్ డ్యూటీస్ని మనం అడాప్ట్ చేస్తే మంచిది చెప్పడం జరిగింది. కానీ మన గవర్నమెంట్ ఏం చేసిందంటే సర్దార్ స్వరణ్ సింగ్ గారు చెప్పిన ఏదైతే 8లో 5 ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ దాంతోపాటు ఇంకొక 5 ఫండమెంటల్ డ్యూటీస్ వీళ్ళు యాడ్ చేసి టోటల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 1976లో యాడ్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకేనా, యాడ్ అనేది చేయడం అనేది జరిగింది. క్లియర్? ఓకేనా. నెక్స్ట్, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఏ పార్ట్లో ఉన్నాయి? ఇది మనం తర్వాత కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేసాం కాబట్టి ఇది వచ్చేసరికి ఇట్ ఈజ్ ఇన్ ద పార్ట్ 4A. 4Aలో మనకేంటంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఏ ఆర్టికల్ అనేది ఫండమెంటల్ డ్యూటీస్ని చెప్తుంది? ఆర్టికల్ 51A. ఆర్టికల్ 51Aలో మనకేంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. సరే, ఈ ఆర్టికల్ 51Aలో ఎన్ని సబ్ క్లాజెస్ ఉన్నాయి అంటే ఆర్టికల్ 51A స్మాల్ ఏ, ఆర్టికల్ 51A స్మాల్ బి, ఇలా ఎన్ని సబ్ క్లాజెస్ ఉన్నాయి అండ్ అవి ఏం చెప్తా ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. అదేంటంటే మనం ఎప్పుడైనా ఇంకొక ఫండమెంటల్ డ్యూటీస్ ఒక క్వశ్చన్ కనుక వస్తే అక్కడ మనం ఏం చేద్దామంటే డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా. నెక్స్ట్, ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇవి వచ్చేసరికి మనము ఎక్కడి నుంచే మన ఏదైతే 5 ఇయర్ ప్లాన్స్ అనేది ఉందో అది తీసుకున్నామో అక్కడి నుంచే తీసుకున్నాం. అంటే రష్యా నుంచి మనం ఏం చేస్తాం? ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి తీసుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి అందరికీ లభిస్తాయా అంటే కాదు, ఇది ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే వర్తించడం జరుగుతుంది. అండ్ దానితో పాటు దీస్ ఆర్ నాన్ జస్టిసియబుల్. దీస్ ఆర్ నాన్ జస్టిసియబుల్ అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే కోర్టుకి వెళ్ళలేము. కానీ ఫండమెంటల్ రైట్స్ని బేస్ చేసుకొని మనము వెళ్ళొచ్చా అంటే ఎస్, ఖచ్చితంగా మనం ఏంటంటే కోర్టుకి వెళ్ళొచ్చు. మనం రిట్స్ అనేవి ఇష్యూ అనేది చేయించవచ్చు. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఒరిజినలీ కాన్స్టిట్యూషన్లో ఉన్నాయా అంటే ఒరిజినలీ ఇవి కాన్స్టిట్యూషన్లో ఉండేవా అంటే కాదు, ఇవి ఒరిజినల్గా కాన్స్టిట్యూషన్లో ఉండేవి కాదు. ఒరిజినలీ అంటే ఏంటి సార్? ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ చేసామో, ఎప్పుడు అడాప్ట్ చేసాం? 26th November 1949 మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ అనేది చేసాము. ఎప్పుడైతే అడాప్ట్ చేసామో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఆ టైంలో ఉన్నాయంటే కాదు. మనం ఏం చేసాం? దాని తర్వాత ఏదైతే అమెండ్మెంట్ ఉందో 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1976 తర్వాత మనం ఏంటంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ అనేది చేయడం జరిగింది. క్లియరా? ఇది ఫండమెంటల్ డ్యూటీస్ గురించి బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏదైతే నేను డేటా రాశానో అంతా కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ చాలా 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 ఇంపార్టెంట్. ఈవెన్ దో ఈ 8 నెంబర్ కూడా అంటే సర్దార్ స్వరణ్ సింగ్ గారు
సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేశారంటే 8 ఫండమెంటల్ డ్యూటీస్, కానీ అందులో 5 మాత్రమే తీసుకొని మళ్ళీ ఇందిరాగాంధీ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకొక 5 యాడ్ చేసి టోటల్గా 10 ఫండమెంటల్ డ్యూటీస్ని మనకేంటంటే కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, క్లియర్? ఇది క్వశ్చన్ నెంబర్ 7. నా కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫెస్టివల్స్ ఇన్ పంజాబ్ ఈజ్ సెలబ్రేటెడ్ టు కమామరేట్ ద ఫార్మేషన్ ఆఫ్ ఖాల్సా పంత్? సో ఈ ఖాల్సా పంత్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ అ వారియర్ క్లాస్ ఇన్ సిక్ ధర్మంలో ఇది వచ్చేసరికి ఒక వారియర్ క్లాస్ అన్నమాట. దీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి రీజన్స్ ఏంటి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తే సిక్ ధర్మంలో కనుక మనం చూస్తే గురువులు ఉంటారు. ఓకేనా, టోటల్గా మనకేంటంటే 10 సిక్ గురువుస్ ఉండేవాళ్ళు. అవునా, ఈ 10 మంది సిక్కు గురుస్ యొక్క డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకేనా, 10 సిక్కు గురుస్ ఎవరెవరు, ఏం చేశారు, ఏంటి అనేది తెలుసుకోవాలి. అందులో మనం కనుక చూస్తే ఇన్ ద ఇయర్ 1699 సంవత్సరంలో రాజుగా, ఓకేనా, మన ఇండియాకి కింగ్గా ఎవరున్నారు అంటే ఔరంగజేబ్. సో ఔరంగజేబ్ ఏంటంటే కింగ్గా ఉండేవాడు. ఔరంగజేబ్ ఏం చేశాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ ఔరంగజేబ్ గురించి మనం కనుక చేస్తే ఈయన ఒక ప్యూర్ ముస్లిం అని చెప్పొచ్చు. ప్యూర్ ఇన్ ద సెన్స్ కట్టర్ ముస్లిం. అంటే ఈయన ఏంటంటే చాలా స్ట్రిక్ట్ అన్నమాట, చాలా స్ట్రిక్ట్ ముస్లిం. అంటే ఈయన ఉన్నప్పుడు ఎటువంటి మనం ఏం చెప్పొచ్చు అంటే ట్యాక్సెస్ కానివ్వండి, ఎవరైతే నాన్ ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బందులు కలిగించాడు ఈయన. సో ఈయన ఏం చేశాడంటే కొన్ని ఇష్యూస్ వల్ల అప్పట్లో ఉన్న, అంటే ఈయనతో పాటు ఎప్పుడైతే ఓకేనా, ఈయనతో పాటు సమకాలీనంగా ఎవరున్నారంటే గురు తేగ్ బహదూర్. సో ఈ గురు తేగ్ బహదూర్ని ఈయన ఏంటంటే చంపించడం జరుగుతుంది. సో హీ కిల్డ్ గురు తేగ్ బహదూర్. అండ్ దానితో పాటు ఓకేనా, ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఏం జరిగింది, ఎవరైతే ఎంపైర్ కింగ్ ఉన్నారో ఆయన ఏంటంటే గురువునే చంపేశాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది, నష్టం అనేది జరిగింది. ఓకేనా, ఇటువంటి నష్టం అనేది జరగకూడదు. ఓకేనా, ఇటువంటి నష్టం అనేది జరగకూడదు అని ఏం చేశారంటే 10వ సిక్కు గురు, 10th సిక్కు గురు ఎవరు, గురు గోబింద్. అంటే మన డిఫెన్స్ అనేది మనమే చేసుకోవాలి. ఓకేనా, గురు గోబింద్ సింగ్ గారు ఏం చేశారంటే ఎవరైతే సిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది టీచ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకేనా, ఆ సెల్ఫ్ డిఫెన్సే స్టార్టెడ్ సెల్ఫ్ డిఫెన్స్. సో ఆ సెల్ఫ్ డిఫెన్స్ టీచ్ చేసే ఆ సభనే లేదా ఆ వ్యక్తుల్ని మనం ఏమంటామంటే ఆ సమూహాన్ని మనము ఖాల్సా పంత్ అంటాం. అదే ఏమవుతుందంటే ఫ్యూచర్లో వెళ్ళి ఒక వారియర్ క్లాస్గా చేంజ్ అవుతుంది. ఓకేనా, అదే వారియర్ క్లాస్గా చేంజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఔరంగజేబ్ చంపేస్తాడు గురు తేగ్ బహదూర్. దాంతోపాటు మళ్ళీ ఏం చేస్తారంటే ఎవరైతే గురు అర్జున్ దేవ్ ఉంటాడు కదా, గురు అర్జున్ దేవ్, ఆయన్ని కూడా జహాంగీర్ ఏంటంటే చంపించడం జరుగుతుంది. ఎందుకు, ఆయన యొక్క కొడుకుని సపోర్ట్ చేస్తాడు అది అని చెప్పేసి జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి ఈ ఖాల్సా పంట అంటే ఇది. ఓకేనా, క్లియర్? నా కమింగ్ టు ద 9th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ద టర్మ్ బ్యాక్ స్టిక్. సో బ్యాక్ స్టిక్ అనే టర్మ్ అనేది ఏ స్పోర్ట్కి చెందినది? సో ఇక్కడ చూడండి స్టిక్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తాం, బ్యాడ్మింటన్లో యూస్ చేస్తాం. బ్యాడ్మింటన్లో మనం ర్యాకెట్ యూస్ చేస్తాం, ఇది కాదు. బేస్బాల్లో బాల్ యూస్ చేస్తాం, ఇది కూడా కాదు. హాకీలో మనం ఏం చేస్తామంటే బ్యాక్ స్టిక్ అనేది యూస్ చేస్తాం. సో స్టిక్ యూస్ చేస్తాం కాబట్టి బ్యాక్ స్టిక్. సో హాకీలో ఇంకా ఏమేమి టర్మ్స్ వస్తాయి సార్? హాకీలో వచ్చేసరికి డ్రిబ్లింగ్ అంటే ఇక్కడ చూడండి, డ్రిబ్లింగ్ అంటే ఏం కాదు, ఇది హాకీ స్టిక్. లెటర్సే ఇది వచ్చేసరికి ఒక హాకీ స్టిక్. సో ఇది హాకీ స్టిక్ అనుకోండి. బాల్ అనేది ఇక్కడ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఉంచుదాం, మళ్ళీ రైట్, అంటే లెఫ్ట్ రైట్ ఇలా. దీన్ని మనం ఏం చెప్తామంటే ఓకేనా, బాల్ అనేది లెఫ్ట్ రైట్ ఇలా చేస్తే దాన్ని డ్రిబ్లింగ్ అంటాం. ఏమంటాం? డ్రిబ్లింగ్. క్లియరా? సో ఈ డ్రిబ్లింగ్ అనేది మనం హాకీలో చేస్తాం. అదేవిధంగా ఈ డ్రిబ్లింగ్ అనేది మనం బాస్కెట్బాల్లో కూడా చేస్తాం. డ్రిబ్లింగ్ అనేది మనము బాస్కెట్బాల్లో కూడా చేస్తాం. ఫుట్బాల్లో కూడా ఈ డ్రిబ్లింగ్ అనేది మనం ఏం చేస్తాం, చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, హాకీలో ఇంకా ఏమేమి టర్మ్స్ వస్తాయి? స్కూప్, అండర్ కట్, అప్పర్ కట్, అండర్ కటింగ్, అప్పర్ కటింగ్. బాస్కెట్బాల్లో కనుక చూస్తే మనకు డ్రిబ్లింగ్, పివట్. నెక్స్ట్ బ్యాడ్మింటన్లో ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్. ఈ టర్మ్స్ అనేవి మనకేంటంటే స్మాష్,
ఇవి వచ్చేసరికి మనకి ఎక్కడొస్తాయి, బ్యాడ్మింటన్లో ఏంటంటే యూజ్ అనేవి అవుతాయి. క్లియరా? ఓకేనా. నెక్స్ట్ మనకేంటంటే బ్యాడ్మింటన్లో ఏదైతే నెట్ ఉంటుంది కదా, నెట్, ఆ నెట్ యొక్క హైట్ ఏంటి అని అడగడం జరుగుతుంది. ఓకేనా. నెట్ యొక్క హైట్, సార్ ఆ నెట్ యొక్క హైట్ అనేది మనకు 5 ఫీట్ నుంచి 5.1 ఫీట్ ఉండొచ్చు. 5 ఫీట్ నుంచి 5.1 అంటే ఏంటి అంటే ఆ బాస్కెట్బాల్ నెట్ అనేది ఇలా ఉంటుంది కదా, కొంచెం ఏంటంటే సెంటర్లో కొంచెం బెండ్ అవుతుంది. అంటే సెంటర్లో 5 ఫీట్, ఇక్కడ వచ్చేసరికి 5.1 ఫీట్, ఇలా ఆ బాస్కెట్బాల్ నెట్ అనేది ఉంటుంది. క్లియరా? నెక్స్ట్ ఇంకా ఏమడుగుతాడంటే ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అడుగుతాడు. నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అంటే బాస్కెట్బాల్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, దీని తర్వాత వాలీబాల్లో ఎంతమంది, హ్యాండ్బాల్లో, బేస్బాల్లో ఎంతమంది. సో ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోవడానికి బాస్కెట్బాల్, వాలీబాల్, హ్యాండ్ లేదా నెట్ బాల్, హ్యాండ్ ఆర్ నెట్ బాల్, ఇక లాస్ట్లో బేస్బాల్. సార్ బాస్కెట్బాల్లో కనుక చూస్తే బాస్కెట్బాల్లో మనకేంటంటే టోటల్గా 5 మెంబర్స్ ఉంటారు. బాస్కెట్బాల్లో 5 మెంబర్స్, వాలీబాల్లో 6 మెంబర్స్, వాలీబాల్లో ఏంటి 6 మెంబర్స్, హ్యాండ్బాల్లో, నెట్ బాల్లో 7 మెంబర్స్, బేస్బాల్లో 9 మెంబర్స్, బేస్బాల్లో ఏంటి 9 మెంబర్స్. క్రికెట్ అందరికీ తెలుసు, క్రికెట్లో 11 మంది ఉంటారు, హాకీలో కూడా 11 మంది ఉంటారు, ఫుట్బాల్లో కూడా 11 మెంబర్స్ ఉంటారు, కబడ్డీ, ఓకేనా, కబడ్డీలో కూడా 7 మెంబర్స్, కబడ్డీలో ఎంతమంది 7 మెంబర్స్ ఉంటారు. ఓకేనా. సో ఇది ఓకేనా. నా కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ సెషన్, క్వశ్చన్ నెంబర్ 10, ద కెమికల్ ఫార్ములా ఫర్ క్విక్ లైమ్. అంటే మనకు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఏవైతే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయో, కామన్గా యూస్ చేసే కాంపౌండ్స్, ఆ కాంపౌండ్స్ యొక్క నేమ్స్ అండ్ ఫార్ములాస్ అడుగుతాడు. అంటే క్విక్ లైమ్ యొక్క ఫార్ములా ఏంటి సార్? క్విక్ లైమ్ వచ్చేసరికి CaOని మనం ఏమంటాం, క్విక్ లైమ్ అంటాం. అదే స్లేక్డ్ లైమ్ అంటే స్లేక్డ్ లైమ్ వచ్చేసరికి CaOH ట్వైస్, ఇక్కడ ఏదైతే ఉందో అది స్లేక్డ్ లైమ్. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏవైతే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయో వాటి యొక్క నేమ్స్ ఉంటాయో అవి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేకింగ్ పౌడర్ ఇంపార్టెంట్. బేకింగ్ పౌడర్ మనం ఏమంటాం సోడియం బైకార్బోనేట్, అండ్ దాని యొక్క ఫార్ములా వచ్చేసరికి NaHCO3. బ్లీచింగ్ పౌడర్ వచ్చేసరికి కాల్షియం ఆక్సీక్లోరైడ్, CaOCl2. బ్లీచింగ్ పౌడర్ CaOCl2. ఇది బ్లూ విట్రియల్ కూడా ఇంపార్టెంటే, బట్ ఒకసారి చూసుకోండి, ఇది అవసరం లేదు. కాస్టిక్ సోడా కూడా ఇంపార్టెంట్. కాస్టిక్ సోడా వచ్చేసరికి సోడియం హైడ్రాక్సైడ్ NaOH. నెక్స్ట్ చాక్, కాల్షియం కార్బోనేట్, CaCO3. క్లోరోఫామ్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, క్లోరోఫామ్ యొక్క నేమ్ వచ్చేసరికి ట్రైక్లోరోమీథేన్, CHCl3, ట్రైక్లోరోమీథేన్. డ్రై ఐస్ అంటే సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, CO2, ఇది అందరికీ తెలుసు. ఎప్సమ్ వచ్చేసరికి మెగ్నీషియం సల్ఫేట్, MgSO4. గ్రీన్ విట్రియల్, సో బ్లూ విట్రియాల్ ఇంపార్టెంట్. ఇవి చాలా రేర్గా అడుగుతాడు. అడిగినప్పుడు కూడా మనం ఏంటంటే ఇవి చెప్పాలి, మిగతావన్నీ అప్పుడప్పుడు అడుగుతాడు. నెక్స్ట్ జిప్సమ్ వచ్చేసరికి కాల్షియం సల్ఫేట్, CaSO4. హెవీ వాటర్ కూడా ఇంపార్టెంట్. హెవీ వాటర్ వచ్చేసరికి D2O. ఇది వచ్చేసరికి మనకు న్యూక్లియర్ ప్లాంట్స్లో ఏంటంటే మనకు ఏం చెప్పొచ్చు, దీన్ని మోడరేటర్గా కూడా యూజ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఇంకా చూడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంపార్టెంట్. క్విక్ లైమ్ ఆల్రెడీ చూసాం, CaO. దీని తర్వాత శాండ్ అనేది అవసరం లేదు, శాండ్ అనేది సిలికాతో మేడ్ అవుతుంది. స్లేక్డ్ లైమ్, CaOH ట్వైస్. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, షుగర్ తెలుసు. వినిగర్ ఇంపార్టెంట్. ఓకేనా. వినిగర్ని మనం ఏమంటాం, అసిటిక్ యాసిడ్ అంటాం, CH3COOH. నెక్స్ట్ వైట్ విట్రియాల్ కూడా చూడండి. వాషింగ్ సోడాని మనం ఏమంటాం, సోడియం కార్బోనేట్, Na2CO3. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏదైతే ఈ రోజు యొక్క ఈ సెషన్ యొక్క 10 క్వశ్చన్స్ ఉన్నాయో, అండ్ 10 క్వశ్చన్స్కి సంబంధించిన ఏవైతే మనం ఏం చెప్పొచ్చు ఫ్యాక్ట్స్ అండ్ దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క హిస్టరీ ఏదైతే ఉందో అది మనం ఏంటంటే మొత్తం చూడడం అనేది జరిగింది. ఇదే విధంగా మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా వచ్చే 10 క్వశ్చన్స్ అండ్ వాటి యొక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అనేవి చూడబోతున్నాం. ఓకేనా. సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి ఏంటంటే GS అనేది కొంచెం టఫ్గా అనిపిస్తే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఈ సిరీస్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే మీ యొక్క స్కోర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను రాసిస్తున్నాను, మీ స్కోర్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా. మీరు ఏం చేయలేదు, ఓన్లీ ఇదొక్కటే ఫాలో అయినా కూడా, మీరు ఇంతవరకు ఏదైతే నేర్చుకున్నారో అది అలాగే ఉంచి ఓన్లీ ఇదొక్కటే ఫాలో అయినా కూడా మీ స్కోర్ ఇది అవుతుంది.
లేదు మేము ఇది ఫాలో అవుతున్నాం, దాంతోపాటు మేము ఇంకా ఏంటంటే నేర్చుకుంటున్నాం అంటే ఇంకా చాలా ఎక్కువ మీ స్కోర్ అనేది చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? సో ఈ వీడియో అనేది ఇంతవరకు మనం ఎండ్ అనేది చేద్దాం. ఇక్కడతో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.